కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింల గురించి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి మీరు చూస్తున్నారు అసెంబ్లీలో అన్ని విధాల ఆర్థికాన్ని మాట్లాడుతూ అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ చిన్న చిన్న సమస్యలను పొద్దున్నే మేము ఇక్కడ వచ్చినప్పుడు చెప్పారు. ఇక్కడ కొంచెం సీసీ రోడ్ తక్కువ ఉంది, అదేవిధంగా ఇక్కడ షెడ్ కావాలని కూడా తెలియదు. తప్పక వచ్చే రంజాన్ కూడా ఆ 2 పనులు ఎట్టి పైసలు చేపిస్తారని మాట ఇస్తూ అదేవిధంగా అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడున్న కొన్ని పార్టీలు మతోన్మాలను ప్రోత్సహిస్తూ మనని హిందూ ముస్లిం కలిసిలో కూడా చేస్తున్న పార్టీ ఒకటి అందరికీ తెలుసా లేదో మీ అందరికీ కూడా. ఆ విధంగా కాకుండా మనం అందరం కలిసి ఉండే విధంగా సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మరి ఇటువంటి పార్టీని మీరు అందరూ ఆదరించి మనమందరం కలిసి ఉండే విధంగా ఆ అల్లాని మీరు కోరి మీకు ఏ సమస్యలు ఉన్నా ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు తెలియజేసే తప్పగా మీ ముస్లింల ఇంట్రెస్ట్ అన్ని కూడా కాపాడుతూ మనం అందరం కూడా ఒక సొంత అన్నదమ్ములాగా కలిసి ఉండే విధంగా ఎందుకంటే భారతదేశం అనేది అన్ని మతాలలో కూడా దేశము. మరి మొదటి నుంచి కూడా మన భారతదేశం సెక్యులర్ నిజంతోనే ఉండాలి. మీరందరూ కూడా మేము అభయం ఇస్తున్నాము. తప్పక మన గజ్వేల్లో కానీ మన జిల్లాలో మన రాష్ట్రంలో